హే! ఆగండి. ప్లీజ్ 1 మినిట్ స్కిప్ చేయకుండా నేను చెప్పిన మాటలు వినండి. ప్లీజ్ తర్వాత స్కిప్ చేసుకున్నా మీ ఇష్టం. సో, సెమ్ ఎగ్జామ్స్ అనేవి వస్తున్నాయి కదా మనకి. నేను జావా యూనిట్ వైస్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ప్రిపేర్ చేశాను. అండ్ ప్రతి క్వెషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను విత్ ఆన్సర్. ఇది ఫస్ట్ యూనిట్ వీడియో. అంటే ఫస్ట్ యూనిట్‌లో ఇంపార్టెంట్ షార్ట్స్ అండ్ లాంగ్స్ విత్ ఆన్సర్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, అసలు మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఆగమన్నానంటే, మీరైతే నిజంగా జావా ఇంపార్టెంట్ క్వెషన్స్ కోసం వస్తే, నిజంగా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ప్రిపేర్ అవుదాం అనుకుంటే, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే 2x ఆర్ 3x స్పీడ్‌లో పెట్టి చూడండి. కానీ స్కిప్ మాత్రం ఎక్కడ చేయొద్దు. ఎందుకిలా అంటున్నానంటే, నేను ఈ వీడియోలో ఆన్సర్స్ ఎలా చెప్పానంటే, మీరు ఏదో ప్రెజెంటేషన్ ఇలా ఇవ్వాలి అని నేనేం చెప్పలేదు. జస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తున్నా అంతే. సో, మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఈ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఏం వినరు. వినకుండా ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని ఇవే క్వెషన్స్ మీరు అవే ఆన్సర్స్ అనుకుని ప్రిపేర్ అవుతారు. అండ్ కొన్ని షార్ట్ క్వెషన్స్ అయితే లాంగ్ క్వెషన్స్‌గా వచ్చే అవకాశం కూడా ఉంది. సో, నేను అవేంటో కూడా చెప్తాను. నా మాటలేం వినకుండా స్కిప్ చేసుకొని జస్ట్ క్వెషన్స్ చూస్తే మాత్రం పనవ్వదు. తర్వాతొచ్చి నన్ను బ్లేమ్ చేస్తారు. లేదు నువ్వు లాంగ్‌లో ఇవే చెప్పావు. నాకు రాలేదు అని కామెంట్స్ పెడతారు మళ్ళీని. సో, ఒకసారి మీరు వీడియో అనేది కరెక్ట్‌గా వింటే ఆ లాంగ్స్ ఏంటి, షార్ట్స్ డిస్‌ప్లే చేసినవే లాంగ్స్ అని కాదు. నేను ప్రతిదీ చెప్తాను అందుకనే. ఒకసారి వీడియో అయితే నా మాటలు ఖచ్చితంగా వినండి. స్కిప్ అయితే చేయొద్దు. కావాలంటే 2x స్పీడ్‌లో చూడండి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, యూనిట్ 1లో షార్ట్స్ చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఎందుకు ఇది సెలెక్ట్ చేశానంటే ఇది నేను కొన్ని ప్రీవియస్ పేపర్‌లో చూసాను రిపీటెడ్‌గా. అండ్ నేను ఒక లేటరల్ ఎంట్రీ స్టూడెంట్. సో, మాకు డిప్లొమాలో ఇది ఎక్కువ అడిగేవారనమాట. షార్ట్‌లో ఫీచర్స్ ఆఫ్ జావా జస్ట్ డిస్‌ప్లే ఐ మీన్ లిస్ట్ చేయమని. సో, ఇదిలా మీరు ఈ పాయింట్స్ అని రాసేస్తే షార్ట్స్‌కి అలా మార్క్స్ పడిపోతాయి. పర్లేదు మీరు ఇంక దీనికి ఎక్స్‌ట్రా ఆన్సర్ ఏం రాయవసరం లేదు. సో, ఉన్నవాళ్ళ అక్కడ ఉన్నవాళ్ళే సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అండ్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ ఇలా ఇవన్నీ రాస్తే మీకు సరిపోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా ఇదొక లాంగ్ క్వెషన్ కూడా. నేను ఈ క్వెషన్ మన క్వెషన్ బ్యాంక్స్‌లో చూసాను. అండ్ వేరే కాలేజ్ వాళ్ళు రీసెంట్‌గా నాకు వాళ్ళ పేపర్స్ షేర్ చేశారు. సో, వాళ్ళ దాంట్లో కూడా ఇదే ఉంది. ఫీచర్స్ ఆఫ్ జావా అని లాంగ్ ఆన్సర్ అడిగుందనమాట. సో, మీరు ఇది షార్ట్‌గాను ప్రిపేర్ అవ్వాలి అండ్ లాంగ్‌గా కూడా ప్రిపేర్ అవ్వాలి. నేను లాంగ్‌లో కూడా దీన్ని డిస్‌ప్లే చేశాను. ఇన్ కేస్ మీరు ఈ ఫీచర్స్ కొంచెం డీప్‌గా నేర్చుకోవాలనుకుంటే నేనైతే దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను. నా ఫస్ట్ వీడియో అదే. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను జావా ఫీచర్స్ అని. సో, ఆ వీడియో అయితే క్లిక్ చేయండి. ఆ వీడియో హాఫ్‌కి స్కిప్ చేసేయండి. హాఫ్ నుంచి ఉంటది. ఫీచర్స్ ఆఫ్ జావా అని. సో, అక్కడ మీకు డెఫినిషన్ ఉంటది. అండ్ ప్రతి దానికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే జేవీఎం. ఇది చాలా ఇంపార్టెంట్ జేవీఎం అంటే. ఇది కూడా నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. జేవీఎం అంటే ఇదొక జావా వర్చువల్ మెషిన్ అంటారు. సో, ఇదెందుకంటే జావా ప్రోగ్రామ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆర్ రన్ చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ దీనివల్ల మనకి జావా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ అనే ఒక నేచర్ కలిగి ఉంది. సో, ఇది కూడా అలా చూడండి జస్ట్. అండ్ నెక్స్ట్ క్వెషన్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి వేరే డేటా టైప్‌కి చేంజ్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. సో, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. మన డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు కదా! ఇంట్, ఫ్లోట్, క్యార్. సో, ఈ ఇంట్ నుంచి ఫ్లోట్‌కి మార్చడం. అలా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి చేంజ్ చేయడం టైప్ కాస్టింగ్ అంటారు. సో, దీనిలో అయితే 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఇంప్లిసిట్ అండ్ ఎక్స్‌ప్లిసిట్. సో, ఇంప్లిసిట్‌లో ఏమవుతుందంటే స్మాల్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్‌కి కన్వర్ట్ అవుతుంది. సో, ఆ ప్రాసెస్‌ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఇంప్లిసిట్ కాస్టింగ్ అనేది కంపైలర్ అనేది ఆటోమేటిక్‌గా చేస్తది. అంటే మన ఇంటరాక్షన్ ఏమి ఉండదు. కంపైలర్ చూసుకుంటది. అండ్ నెక్స్ట్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇదేంటంటే బిగ్గర్ డేటా టైప్ అంటే లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్‌కి చేంజ్ చేస్తది. అండ్ ఇదైతే మనమే హ్యాండిల్ చేసుకోవాలి. యూజర్ అనేవాడు అంటే ప్రోగ్రామర్ మనము. దానికి సింటాక్స్ చూడండి అక్కడ. అండ్ నెక్స్ట్ క్వెషన్ జావా టోకెన్స్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే అంటే ఇక్కడ జస్ట్ ఇవి అంటే అంత థియరీ పార్ట్ ఏముండదు దీనికి. జస్ట్ అలా చూడండి అవి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ జస్ట్ ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇన్ కేస్ ఏ వచ్చింది అనుకోండి క్వెషన్ ఒక గుర్తుంటది కదా అని చెప్పి ఇది లిస్ట్ చేశాను. అంత ఇంపార్టెంట్ కాదు. కానీ గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకోవడానికి పెద్ద చదవవసరం లేదు కదా మీరు. సో, ఇదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ స్కానర్ క్లాస్. స్కానర్ క్లాస్ అంటే మీకు తెలిసిందే. యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి మనం ఈ స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇది జావా డాట్ యూటిల్ ప్యాకేజ్‌లో ఉంటది. అండ్ షార్ట్స్ అడిగితే మీరు ప్రోగ్రామ్ ఏం రాయడానికి ఏం ట్రై చేయకండి. ఒకవేళ వస్తే రాయండి. టైం చూసుకోండి. బట్ మాక్సిమం సింటాక్స్ మాత్రం రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్కానర్ ఉంది. స్కానర్ డెఫినిషన్ సింటాక్స్ మాత్రం రాయండి ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ కూడా రాయండి. ప్రోగ్రామ్ వరకు వెళ్తే వస్తే రాయండి. లేదా లేదు పర్లేదు షార్ట్స్‌కైతే. డెఫినిషన్ కొంచెం పెద్దది రాయండి. కొంచెం సోది లాగండి అలా డెఫినిషన్‌ని. సింటాక్స్ రాయండి. ఎగ్జాంపుల్ మాత్రం రాయండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇది మనం ఇటరేటివ్ లూప్స్‌లో ఐ మీన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్‌లో ఇది ఎక్కువ యూజ్ చేస్తాం ఈ రెండూను మనం.
బ్రేక్ దేనికంటే ఇన్ కేస్ మనం బ్రేక్ యూజ్ చేసామంటే కరెంట్ ఒక లూప్ ఉంటది కదా! ఆ లూప్ ఇమ్మీడియేట్‌లీ బ్రేక్ అయిపోతుంది. అంటే ఇక నెక్స్ట్ ఉన్న లూప్స్ ఏమి ఇంకా రన్ అవ్వవు ఇంక. ఇంక అక్కడితో లాస్ట్ ఇంక. బ్రేక్ గాని ఆ స్టేట్‌మెంట్ వచ్చింది అనుకుంటే బ్రేక్ వచ్చింది అంటే ఇంక అక్కడితో బ్రేక్ ఇచ్చేయాలి ఇంకా లూప్స్ ఇంకా మొత్తం ఇప్పుడు చూడండి కిందన ఫర్ లూప్ రాసానా? చూడండి ఒక కండిషన్ ఇచ్చాను. 5 నంబర్స్ ప్రింట్ అవ్వాలని. తర్వాత ఈ 5 = 3 అయి 3 అయితే బ్రేక్ ఇచ్చేసాను. సో 1, 2 ప్రింట్ అయ్యాయి చూడండి అవుట్‌పుట్‌లో. 3 వచ్చేసరికి కండిషన్ ఈక్వల్ అయింది కాబట్టి బ్రేక్ అయిపోయింది బయటకింక. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇంక 3 ప్రింట్ అవ్వదింక. నెక్స్ట్ 4 ప్రింట్ అవ్వదు, 5 ప్రింట్ అవ్వదు. అదే కంటిన్యూ దగ్గరికొచ్చేసరికి స్కిప్స్ కరెంట్ ఐట్రేషన్ ఓన్లీ. కరెంట్ ఏ అయితే ఐట్రేషన్ ఉందో అది స్కిప్ చేసి నెక్స్ట్ రన్ చేసేస్తది. చూడండి సేమ్ అదే పక్కన ఉన్నదే ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ కంటిన్యూది పెట్టాను బ్రేక్ బదులు. అవుట్‌పుట్ చూడండి ఒకసారి 1, 2, 3. 3ని స్కిప్ చేసిందది. అండ్ 4, 5 మళ్ళీ ప్రింట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఫర్ ఈచ్ అంటే ఫర్ లూప్. నేనైతే సీఎస్‌సి ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ మిడ్‌లో ఈ క్వెషన్ అనేది మాకిచ్చారు. అండ్ క్వెషన్ బ్యాంక్‌లో కూడా ఇది ఉంది. ఏముంది ఇది పెద్ద కష్టమేం కాదు. సో, అందుకనే గుర్తుంటదని చెప్పి పెట్టాను ఇదిని. ఇన్‌కేస్ వస్తే రాయండి. ఏం లేదు ఇది ఫర్ ఈచ్ అంటే మనం కండిషన్ అయితే ఏమి ఇవ్వక్కర్లేదు జస్ట్. చూడండి అక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇంట్ ఎక్స్ అరే. అరే తీసుకున్నాము. అరేలో ప్రతి ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. అంటే ఫర్ ఈచ్ మెయిన్ గోల్ ఏంటంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ దగ్గరికి అది టచ్ చేసుకొని వస్తది. అంటే ప్రతి ఎలిమెంట్ మీద అది ఏదో ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసుకొని వస్తది. ఎయిదర్ ఎడిషన్ ఆర్ అది డిస్‌ప్లే చేయడం గాని ఏదో ఒకటి. ప్రతి ఎలిమెంట్‌ని టచ్ చేసి వస్తదది. కానీ ఫర్ లూప్ అయితే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం. అంటే లైక్ మనం i+2 అని ఇచ్చామనుకోండి. ఏటుంది ఇప్పుడు అక్కడ ప్రింట్ అవ్వడం చూడండి ఫర్ లూప్‌లో అయితే మనం కండిషన్ ఇవ్వాలి. తెలుసు కదా మీకు కండిషన్ ఇవ్వాలని అక్కడ. సో, కండిషన్ బట్టి ఆ కండిషన్ ఎంతవరకు ఉందో ఆ లూప్ అంతవరకు రన్ అవుతుంది. కానీ ఫర్ ఈచ్ అయితే అదేముండదు. స్టాప్ అంటూ ఉండదు. అది అంతా అదే అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని టచ్ చేసిన తర్వాత అది బయటకొస్తది. అండ్ నెక్స్ట్ క్వెషన్ డేటా టైప్స్. దీనికైతే నేనేం మ్యాటర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సిలో నేర్చుకున్నదే కాబట్టి అంతేమి ఇవ్వలేదు. బట్ ఇది లాంగ్ క్వెషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది డేటా టైప్స్. ఇవి నేను ఎందుకింత ఇంపార్టెన్స్ చూపించలేదంటే మీరు ఆల్రెడీ సిలో నేర్చుకున్నారు కాబట్టి రాయగలరు ప్రోగ్రామ్ పర్లేదు. ఇంట్ =10 అని తీసుకుంటారు, ప్రింట్ చేసుకుంటారు. అలా అన్ని ఈటనే ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, బూలియన్ ఇవన్నీ మీరు డిక్లేర్ చేసి రాయలేరేంటి. అందుకనే సో, ప్రత్యేకంగా అయితే నేను ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. డేటా టైప్స్ అనేసరికి 8 ప్రిమిటివ్ టైప్స్ ఉంటాయి. అండ్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ కొన్ని ఉంటాయి. అవి నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఏంటంటే స్ట్రింగ్ అండ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్ కూడా ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైపే. ఇన్‌కేస్ 3 మార్క్స్‌కి అడిగితే లిస్ట్ చేయండి. ఆర్ 8 మార్క్స్‌కి అడిగితే కొంచెం సోది రాయండి ఏదో. ఇంటిజర్ డేటాను స్టోర్ చేస్తది అలా సోది రాసి ప్రోగ్రాము తెలుస్తది కదా! జస్ట్ డిక్లేర్ చేసి ప్రింట్ చేయండి అంతే. అదే 8 మార్క్స్‌కి అయిపోయింది. సారీ 8 మార్క్స్ అంటే ఇన్ ద సెన్స్ లాంగ్ ఆన్సర్స్. మాకు డిప్లొమాలో 8 మార్క్స్ అనమాట. సో, నాకు అదెక్కడో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్ కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్. మీరు స్కానర్ ఎందుకు యూజ్ చేస్తున్నారో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా అందుకే యూజ్ చేస్తున్నాం. యూజర్ నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకోవడానికి. బట్ దానికి ఆల్రెడీ ఇన్‌బిల్డ్ ఒక క్లాస్ అనేది ఉంది స్కానర్ అని. బట్ దీనికైతే అలా లేదు. మెయిన్ మెథడ్‌లో ఆర్గ్స్ అని ఉంటది కదా! సో, దాని ద్వారా మనం పారామీటర్స్ అనేవి సెండ్ చేసుకుంటాం. అండ్ యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్. ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ జావా. మాకు డిప్లొమాలో సిమ్‌కొచ్చింది ఈ క్వెషన్. అండ్ ఎన్ఎస్ఆర్ఐటీ కాలేజ్ వాళ్ళకి రీసెంట్‌గా అయింది ఎగ్జాము. సో, వాళ్ళ పేపర్‌లో చూస్తే ఇదే ఇచ్చారు. సో, అందుకనే ఈ క్వెషన్ అనేది ఇంక్లూడ్ చేశాను నేను. ఇదొక స్కోర్ గెయినింగ్ క్వెషన్. మీకు చాలా ఈజీ ఒకసారి చూస్తే మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ సిలో మనం రాసాం ఇది ఆల్రెడీ. సో, ఈ క్వెషన్ అయితే ఒకసారి కంపల్సరీ చూడండి. అండ్ ఫీచర్స్ ఆఫ్ జావా. చెప్పాను కదా ఫస్ట్‌లోనే ఫీచర్స్ ఆఫ్ జావా అని ఉండొచ్చని. మీరు మ్యాథ్స్ ఫీచర్స్ ఆఫ్ జావా లాంగ్ ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి మనకి 3 మార్క్స్ ఎలాగ అడుగుతాడంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్ అండ్ లైక్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ ఉంది కదా! ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఇది అడుగుతాడు ఓన్లీ. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? అలా 3 మార్క్స్ ఐ మీన్ షార్ట్స్ అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు? సో, మీరు లాంగ్ ప్రిపేర్ అవ్వండి. ఫీచర్స్ ఆఫ్ జావా. ఖచ్చితంగా ఏదో ఫీచర్ మాత్రం ఇస్తాడాడు. ఫీ ఏదో ఫీచర్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు. లేదా లిస్ట్ చేయమంటాడు. సో, మీకు 2 కవర్ అవుతాయి. లాంగ్ అయితే ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఫీచర్స్ ఆఫ్ జావా. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ ఏమో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. అబ్బబ్బా! ఎంత ఈజీ క్వెషన్ తెలుసా? సిలో దొల్లగొట్టేసాం. అరగదీసాం ఈ క్వెషన్‌ని. సో, అందుకని ఇది కూడా ఇచ్చాను. చూసాను. ఇది మన మిడ్ క్వెషన్ బ్యాంక్‌లో ఉంది. అండ్ కొన్ని ప్రీవియస్ పేపర్స్ చూసా. అందులో ఉన్నాయి ఇవి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా! కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ మామూలు సోది రాయం మనం. అలాగే ఐటరేషన్ లూప్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్ ఇందాక చెప్పాను కదా! బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ తెలుసు కదా! రిటర్న్ కూడా. ఒక్కోసారి ఎలా అడుగుతాడంటే ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకటే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు. లేదా ఒక ఐటరేషన్ స్టేట్మెంట్స్ ఒకటే, లూపింగ్ స్టేట్మెంట్స్ ఒకటే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు.
జంప్ స్టేట్మెంట్స్ ఒకటి ఇవ్వడండి. సో ఇలా ఇలా అడుగుతాడు. సో మ్యాక్సిమం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ని ఆల్రెడీ వచ్చినవే కాబట్టి అన్ని చెప్తున్నా. చూసేయండి ఒకసారి అలానా. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఓరియంటెడ్ వర్సెస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిఫరెన్స్ రాయమంటాడు. సో ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ వస్తే మళ్ళీ చెప్పలేదని అంటారని చెప్తున్నా. అంటే ఇదైతే నేను ఎక్కడా చూడలేదు. కానీ మాకు డిప్లొమాలో అయితే మాకు చాలా అప్పుడు ఇంపార్టెంట్ అనమాట. బాగా వచ్చేది క్వెషన్ అయితే. అండ్ మీకు ఇది చూసిన వెంటనే చాలా ఈజీగా అర్థమవుద్దనే నేను ఇది మాత్రం పెట్టాను. మీకు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి డిఫరెన్స్ అనేది చూడండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే బాటమ్ అప్ అప్రోచ్ అంట. అలా గుర్తుంచుకోండి. అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే టాప్ డౌన్. తెలుసు కదా మన సబ్జెక్ట్ పేరు ఊప్స్. అదే అంటేనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్‌లో అన్నీ ఎలాగుంటాయి క్లాసెస్, ఆబ్జెక్ట్స్ కదా మెయిన్ అక్కడ. అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్‌లో ఫంక్షన్స్. అండ్ డేటా సెక్యూరిటీ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్‌లో హైగా ఉంటది. ఎందుకు? యాక్సెస్ స్పెసిఫైయర్స్ వాడతాం మనం. ఎన్‌క్యాప్సులేషన్ ఉన్నది. ఇంకా డేటా అబ్స్ట్రాక్షన్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అదే ప్రొసీజర్ ఓరియంటెడ్‌లో మనం సి చూసుకుంటే ప్రొసీజర్ ఓరియంటెడ్. అందులో ఏమైనా ఉన్నాయేంటి? అలాంటివి ఏమి ఉండవు. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా ఆర్ సి++. మీకు సి++ తెలీదు కదా! సో జావా చూసుకుంటే అన్నీ అలాగే కదా ఉంటాయి. అండ్ మెయింటెనెన్స్ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ప్రొసీజర్ ఓరియంటెడ్ అయితే కొంచెం డిఫికల్ట్. అండ్ మీరు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ రాసుకోవచ్చు దీనికి. ఏంటంటారా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్‌లో ఇన్హెరిటెన్స్ ఉంది. ప్రొసీజర్ ఓరియంటెడ్‌లో అది లేదు. అలా ఇందులో మల్టీ థ్రెడింగ్ ఉంది. అందులో అది లేదు. అలా ఇందులో ఇంకేటుంది జావా ఎఫెక్ట్స్ ఇందులో ఉంది. అది అందులో లేదు. అలా ఇంకా బోలెడు నచ్చినవి డేటా అబ్స్ట్రాక్షన్ ఉంది. అందులో లేదు. పాలిమార్ఫిజం ఉంది. అందులో లేదు. అలా మీరు ఏం గుర్తొస్తే మన టాపిక్స్ అన్నీ ఇందులో ఉంది. అందులో లేదు అని రాసేయండి. మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. లాంగ్ అయితే చెప్తున్నా. 3 మార్క్స్‌కి అయితే ఇది అలా రాస్తే సరిపోద్ది. అండ్ ఫైనల్లీ టైప్ కాస్టింగ్. చెప్పాను కదా! ఇది ఆల్రెడీ లాంగ్ కూడా వస్తదని. ఏం చేస్తారు? ఆ పట్టుకున్న డెఫినిషన్‌ని కొంచెం లాగండి. లాగి సింటాక్స్ రాయండి. సారీ టైప్స్ రాయండి. టైప్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇంప్లిసిట్ అంటే ఏటి? సింటాక్స్ రాసి సో ప్రోగ్రామ్ రాయండి. కానీ మీరు డైరెక్ట్‌గా ఆడు ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు అంటే థియరీ మాత్రం 60% రాసి 40% ప్రోగ్రామ్ రాయండి. మనకి థియరీ అనేది అదే మనకేం రాయాలో మీకేం రాయాలో తెలియలేదనుకోండి అక్కడ. అలాంటప్పుడు మీకు ఎంత థియరీ వస్తదో రాసి ప్రోగ్రామ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేయండి మళ్ళీని. ఇది ఇలా డిక్లేర్ చేసుకున్నాం. ఇది ఇలా మారిపోయింది అని చెప్పి అలా సోది రాయండి అలాన. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. అవుట్‌పుట్ రాయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు. నాకు మిడ్ 1కి అలాగే మార్కులు తీసేసారు మేడం. అవుట్‌పుట్ రాయండి ఖచ్చితంగా. అండ్ నేను మన విఆర్ 23 పేపర్ చూసాను. ప్రీవియస్ పేపర్. అందులో వాడు ఎలాగిస్తాడంటే, ఇప్పుడు క్వెషన్‌లో ఏ అండ్ బి ఇస్తాడు కదా! 1 అండ్ 2. సో, 1 ఏమో ప్రోగ్రాము ఆర్ థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నాడు. అండ్ 2 ఏమో డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. లైక్ ప్రైమ్ నంబర్స్ ప్రింట్ చేయమంటున్నాడు. కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి ఆర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ రాయమంటున్నాడు అలా. సో, నేనిప్పుడు చూసాను కొన్ని పేపర్స్. వాడైతే రిపీటెడ్‌గా ప్రైమ్ నంబర్స్ యూజింగ్ కమాండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అడిగాడనమాట. సో, మీరు ఈ 2 ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. సో, నేనైతే అందాక ప్రిపేర్ చేసిన క్వెషన్స్ అయితే ఇవే. అండ్ మీరు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఒకవేళ మీరు చూసే టైంకి నేనేదైనా కొత్త క్వెషన్స్ యాడ్ చేసి ఉండొచ్చేమో. అండ్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇన్ కేస్ నేనేమైనా మిస్ చేసి ఉంటే తర్వాత ఏమైనా అనిపిస్తే యాడ్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ నేనేమన్నా మిస్ చేసినా మీరేం తిట్టుకోవద్దు. వీడు ఇది మర్చిపోయాడని. ప్లీజ్ తొక్కడానికి ఏం చూడొద్దు. పెట్టండి. కామెంట్ చేయండి. కామెంట్‌లో చాలా మందికి ఉపయోగపడతది. ఏదైనా క్వెషన్ మిస్ చేసినా సరే వాళ్ళు చూస్తారు. ప్రిపేర్ అవుతారు. సో, ప్లీజ్ ఏదైనా మిస్ చేసున్నా సరే సారీ. అండ్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ నేను నెక్స్ట్ మొత్తం అన్నీ ఫిఫ్త్ యూనిట్ వరకు నేను చేసి పెడతాను ఒక్కొక్కటి. ఇన్ కేస్ మీరు చూసే టైంకి నేను పెట్టేసి ఉండొచ్చేమో. ఛానెల్ చెక్ చేయండి ఒకసారి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.